మనం ఈ జీబ్రా క్రాసింగ్ ఓకేనా. అక్కడ ఉన్నాయి కదా నేరో బ్రిడ్జ్ అంటే ఏంటి? Driver does the bridge is carried. Is narrower than the road, often allowing only one vehicle at a time. ఓకే, హెల్మెట్ పెట్టుకుని స్ట్రాప్ పెట్టుకోం, ఉందిగా స్ట్రాప్ ఇది ఉంది కదా, ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటే మనకు ఒక టచ్ అయినప్పుడు ఎగిరిపోతుంది. టచ్ కానీ బైక్ నుంచి కింద పడేటప్పుడు ఇది ఎగిరిపోతుంది, దూరం బాడీ తగానే ఎగిరిపోతుంది కంపల్సరీ. సో మనం ఒకవేళ హెల్మెట్ పెట్టుకొని స్ట్రాప్ పెట్టుకోకపోయినా వేస్ట్, ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో హెల్మెట్ పెట్టు డాడీ చెప్పాలి, మనం నువ్వే బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ హెల్ప్ చేయాలి. ఏం చేస్తా ఈ ఓపెన్ అయితే బెలూన్స్, ఎయిర్ బెలూన్స్ పెట్టుకునే సీట్ బెల్ట్. ఇప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఓపెన్ కావాలి. అట్లానే ఆయన ఏంది, ఆయన 30 సంవత్సరాలు నిర్విరామంగా 30 సంవత్సరాలు ఎన్టీఆర్ గారికి డ్రైవింగ్ చేసినాడు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, జస్ట్ ఇట్లా డివైడర్ తగిలింది అంటే అద్దం నుంచి మినిస్ట్రీ నుంచి బయటపడ్డాడు. దానివల్ల అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒక అయినా అందులో ఉంటాడు, సీట్ కార్లోనే ఉంటాడు. ఎందుకు అవసరం ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎందుకు అవసరం తెలిసింది చెప్పు, నీకేం తెలుస్తుంది కాబట్టి మనము ట్రాఫిక్ రూల్స్ అనేవి ఇక కంపల్సరీ పాటించాలి. మీ నాన్న చెప్పాలి, మేము మీ అమ్మ బడినవుతుందా జరుగుతుంది. This symbol indicates to. After checking that the road is safe and clear. One driver can say you have to slow down your vehicle. Be sure cross the road at zebra crossing. My name is మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పథకాలలో ఎట్లా ఉంటుంది, కొంతమంది మీరు అంటే నేను చూస్తున్నాను జనవరి 1 నుంచి ఆల్ ఓవర్ ద స్టేట్ ప్రతి స్కూల్లో ప్రతి మన ఇన్స్టిట్యూట్స్లో అలాగే రవాణా రంగ సంస్థకు సంబంధించిన లారీ అసోసియేషన్ ఆఫీసులో కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో కానీ ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేశారు. అంటే డైలీ నేను చూస్తుంటాను వాట్సాప్లో వెరీ బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద స్టేట్ ఐ కెన్ సే.
మనము 100 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి చూస్తే నెరవేరుతారు, కానీ 100 సార్లు చూసిన దానికన్నా ఇట్లా డెమాన్స్ట్రేషన్, రిప్లికా, రిప్లికాస్, రోడ్ సైన్స్, నాకు తెలిసి పిల్లలకు రోడ్ లైఫ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్. అది అలాగే మాకు కూడా, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మనం పిలవడం నిజంగా అంటే వారు ఫోటో పెట్టడం యాదృష్టమే. మీరు పెట్టడము, సార్లు అందరినీ గ్యాదర్ చేయడము, ఏసీపీ గారు రావడం, మీరు పెద్ద హైలైట్ అయిపోయింది. మనం ఇప్పుడు చెప్తుంటారు మా ఇప్పుడు అందరు సార్లు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పారు. రాబోయే కాలంలో ట్రాఫిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనము రోడ్డు మీద ప్రతి మనిషి కూడా రోడ్డు యూజ్ చేయకుండా మనం ఏ పని కూడా చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడే ఈ చిన్న వయసులో మీరు మెదడులో వీరికి ఈ రకమైన ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం వల్ల వారికి వీరితో పాటు వీరి ఫ్యామిలీ మరియు వీరి ఇంకా బంధువులకు కూడా చెప్పి దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి అవేర్నెస్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మన తీసుకొచ్చిన కిషోర్ గారికి, మన మేడం గారికి, కాన్సెప్ట్ వారికి రావడం, ఈ విధంగా ఈ రెప్లికా అంటే ఆర్టిఫిషియల్ గా రోడ్డు తయారు చేయడము, సిగ్నల్స్, ఇవన్నీ కూడా ఒక డెమో పిల్లలకి ఈ విధంగా డెమో చేయించడం కూడా ఒక కొత్త కాన్సెప్ట్. వీళ్ళు ఈ విధంగా ఆలోచన రావడం కూడా చాలా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎవరు చెప్పినా కూడా మనం ఎన్ని చెప్పినా మనం అమలు చేయకపోతే ఉపయోగం లేదు. మనము గత జనవరి 1 నుంచి చెప్తూనే ఉన్నాం ఇది మాసోత్సవం గురించి, ఇవి తర్వాత మన అరే ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా చెప్తున్నాం. కానీ మన రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రాణం అనేది చాలా విలువైనది కాబట్టి అందరూ వాళ్ళు హెల్మెట్ వాడటం, ఇంకా మన స్టేట్ లెవెల్ కానీ నార్త్ ఇండియన్ అయితే పిలియన్ రైడర్ కూడా పెట్టుకుంటారు. పిలియన్ రైడర్ కూడా నార్త్ ఇండియాలో పెట్టుకుంటారు. ఢిల్లీ, హర్యానా, మిగతా స్టేట్ల పిలియన్ రైడర్ కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం. దానికి ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే మన ఎయిర్ బెలూన్ ఓపెన్ అయితే దానికి లింక్ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ ఎయిర్ బెలూన్ ఓపెన్ అయితే కాబట్టి కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవడం. వెనక కూర్చున్న వాళ్ళు కూడా వెనక సీట్లు కూర్చున్న వాళ్ళు పెట్టుకుంటే సేఫ్. ఏదైనా అయినా కూడా ఇంతకుముందు కొన్ని క్లిప్పింగ్స్ వచ్చినాయి, అంటే దాని యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని యొక్క ఏ విధంగా ఎంత స్పీడ్ లో బయటకు వస్తారు అనేది కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా కొన్ని ఇంతకుముందు వచ్చినాయి సర్క్యులేట్ అయ్యి. సో దానివల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 60-80 స్పీడ్ మీద పోతే ఏ విధంగా ఉంటుంది, లో స్పీడ్ పోతే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. సో మనము ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నామో అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం రోడ్డు మీద ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రివెన్షన్ చేసే వాళ్ళు అవుతాము. అదేవిధంగా మన దేశానికి ఎంతో విలువైన యూత్ వల్ల మనం ఎంతో నష్టపోయిన వాళ్ళు అవుతాం. యువతని కోల్పోవడం వల్ల దేశానికి ఎంతో నష్టం ఉంటుంది. అందువల్ల మనం అందరం కూడా ఈ దేశానికి ఎంతో అవసరం కాబట్టి మనము ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిద్దాం. అదేవిధంగా డ్రంక్ చేయకుండా, తాగి నడపకుండా రోడ్డు పైకి రాకుండా ఉన్నాం. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో బండి నడపకుండా ఒకసారి ఈ ఆపోజిట్ సార్ గారు హరికృష్ణ కూడా ఆమోదించి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా చూసినాక అసలు నిజంగా పిల్లల్లోనే వస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ చెప్పి ఈ భద్రత నేను చిన్నప్పటి నుంచే అవేర్నెస్ వస్తుంది. దీన్ని ఇట్లా క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడ సురా మేడం మరియు ఉపాధ్యాయ బృందానికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంత ఉంటుందని నేను కూడా చేయలేదు ఎప్పుడు. కానీ ఇది ఇక్కడ చూస్తున్నాక వెంకటనారాయణ సార్ గారు కానీ ఎంబీఎస్ అనేది నిజంగా కళ్ళ కట్టిన
ఉంది సార్ మాకు ఈ భద్రత దీని అన్నారు కాబట్టి దీన్ని మోడల్గా తీసుకుని మనందరం కూడా రోడ్డు భద్రత మీద, హెల్మెట్ మీద, రోడ్డు దాటడం దాని మీద కానీ ఏ రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ మీద ఎట్లా ఉండాలా దాని మీద చెప్పడం జరిగింది. కాబట్టి ముందు కూడా మనందరం మన విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే మనకి సేఫ్ అవుతుంది. నిన్న మొత్తం మన పోలీస్ బాస్ రైట్కి 700 అవుతుంటే ఈ యాక్సిడెంట్ మీద 8,000 మంది చచ్చిపోతున్నారన్నారు. అది ఏది ప్రాధాన్యత అంటే ముఖ్యంగా మన లైఫ్, మన జీవితం యాక్సిడెంట్తో సగం మంది చనిపోతున్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుకోవాలి మనందరం. అలానే దీని మీద మనకి సార్ వచ్చారు, మాట్లాడతారు. దాంట్లో మొట్టమొదటిగా వెంకటనారాయణ సార్ భద్రతోత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు ఇందూరు మోడల్ స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆల్ టీచర్స్ అండి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఒక కాన్సెప్ట్ రావడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఒక అద్భుతమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉపాధ్యాయులకు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎంత అద్భుతంగా చేశారంటే, మేము ఏదైతే ఈ సింబల్స్ ప్రజలకు రీచ్ కావాలి, వారు ఫాలో కావాలనుకుంటామో అవి చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సింబల్స్ అనేవి చూపెట్టారు. వాళ్ళకు కూడా ఈ చిన్న వయసులో వాళ్ళకి మనసులో నాటుకుపోతాయి అన్నట్టు. ఈ సింబల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అదేవిధంగా హెల్మెట్ యొక్క అవసరం ఎంత ఉందంటే, మనకు కరోనా టైంలో ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ డబుల్ మనకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అంటే అంత పెద్ద మహమ్మారిని కూడా మనం ఎంతో బాధపడి ఎంతో అది చేసి మనం వ్యాక్సిన్ కనుక్కున్నాము. కానీ మన చేతుల్లో ఉన్న విషయం జస్ట్ ఒక హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒకటి మర్చి మన ప్రాణాలను కోల్పోతున్నాము. అంతకంటే ఎక్కువ మనం మరణాలని మనం చూస్తున్నాం. సో దీన్ని అధిగమించాలంటే పెడిస్ట్రియన్స్ అండి. ఇక్కడ పెడిస్ట్రియన్స్ ఒక అమ్మాయి అంటే చూసినా చాలా బాగుంది. పెడిస్ట్రియన్స్ అంటే మనం పాదచారులు, మనం రోడ్డు ఏ విధంగా క్రాస్ కావాలి, మనం ఏ విధంగా స్లో కావాలి, లెఫ్ట్ నుండి వెళ్ళాలా, రైట్ నుండి వెళ్ళాలా, ఒకరు వెళ్ళాలా, ముందు చూసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మన ఫ్రంట్ నుండి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది గమనించుకుంటూ వెళ్ళాలి. మీరు పిల్లలైనా, మీరు టీచర్స్, ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా చెప్పాలి. మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ రోడ్డు పైన వెళ్తూ ఉంటాం. మనకు ఎదురుగా వచ్చే వెహికల్ వాళ్ళ మనసులో అంటే ఏ మైండ్తో వచ్చేది కూడా మనకు అర్థం కాదు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇలా దీని ఏంటంటే డిఫెన్స్ డ్రైవింగ్ అంటారు. డిఫెన్స్ డ్రైవింగ్ మనం ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు ఎదుటి వెహికల్ యొక్క క్యారెక్టర్ అంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ను మనం గమనించగలగాలి. అప్పుడే మనం తొందరపడకుండా మనం జాగ్రత్త తీసుకుంటాం. ఆ విషయంలో డిఫెన్స్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెదడులో ఇది నాటినట్లయితే ఎప్పటికి కూడా ఇది పర్మనెంట్ ఉండిపోతుంది అన్నమాట. ఇప్పటి నుంచే ఈ కాన్సెప్ట్ ట్రాఫిక్ మీద వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం వల్ల వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి నెక్స్ట్ ఎవరికైనా కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీగా పాటించాలని చెప్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది అన్ని స్కూళ్ళల్లో కూడా మంచిగా అడాప్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తే రోడ్డు ప్రమాదాన్ని కంపల్సరీగా మనం నివారించగలుగుతాం. మనం 100% కాకుండా కానీ ఒక 80-90% వరకు కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలను నివారించబడతాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అన్ని చోట్ల కూడా నేర్పాలని చెప్పేసి మన కిషోర్ సార్కి అన్ని స్కూళ్ళలో, మన బోధనలో అన్ని స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఈ మోడల్గా చేయాలని చెప్పి కోరుకుంటాను. అదేవిధంగా మా డీజీ గారు ఈ 11వ తారీఖు ఎర్రవెల్ల అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. మేము కూడా అన్ని స్కూల్స్కి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. అన్ని స్కూల్స్లలో నెక్స్ట్ వచ్చేసి అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఆఫీసులలో పోయి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్, నెక్స్ట్ వచ్చేసి మన ఆటో యూనియన్ వాళ్ళ దగ్గర, నెక్స్ట్ లారీ అసోసియేషన్ అన్ని చోట్ల పోయి ట్రాఫిక్ సంబంధించి ఈ రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ రెగ్యులేషన్కి సంబంధించి, రోడ్ సేఫ్టీకి సంబంధించి రూల్స్ కంపల్సరీగా పాటించాలని చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలు మీరు కూడా మీ ఇంట్లో పేరెంట్స్ కంపల్సరీగా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో కంపల్సరీ 2 వీలర్ ఉంది కదా, అందరి ఇంట్లో 2 వీలర్ కంపల్సరీ ఉంది కదా, కంపల్సరీగా